ఒక వీడియో వైరల్ పోస్ట్, రెండు జీవితాలు. సోషల్ మీడియా ప్రభావం ఎంత దారుణ పరిస్థితులకు దారితీస్తుందో చెప్పే ఈ ఘటన ఇది. కేరళ మలప్పురం జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తుంది. 35 ఏళ్ల సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సిమ్జితా ముస్తఫా సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారారు. అసలు ఆమె ప్రొఫైల్ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. మలప్పురం జిల్లాలోని వెల్లేరిలో నివసిస్తున్న ఈ ఇన్ఫ్లుయెన్సర్ సిమ్జితా ముస్తఫా ప్రస్తుతం ఒకరి బలవన్మరణానికి కేసుకు సంబంధించి అబెట్మెంట్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బస్సులో ప్రయాణిస్తున్నటువంటి సమయంలో తీసిన ఓ వీడియో ఆమె మెడకు గట్టిగా బిగుసుకుంది. కేసు తీవ్రత గుర్తించిన సిమ్జితా ముస్తఫా బస్సులో తీసిన వీడియోను తన సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి తొలగించారు. అయితే దీపక్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆమెను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఈ క్రమంలోనే అసలు ఈ ముస్తఫా ఎవరు అన్న సందేహం చాలామందిలో నెలకొంది. యూట్యూబర్గా, ఇన్ఫ్లుయెన్సర్గా ఎలా మారిందన్న దానిపై తీవ్ర ఆసక్తి నెలకొంది. కోజికోడ్ జిల్లా వటకర గ్రామంలో పుట్టిన సిమ్జితాకు 16 ఏళ్ల క్రితం పెళ్ళైంది. దీంతో అరికోడ్ సమీపంలోని వెల్లేరికి మకాం మార్చారు. ముస్లిం సామాజిక వర్గంలో పుట్టిన సిమ్జితా చదువుల్లో బాగా రాణించేవారు. డిగ్రీతో పాటు బీఎడ్ చదివారు. అంతేకాకుండా కామర్స్లో పీజీ పూర్తి చేశారు. ఆమె చదివే తన పాలిట శ్రీరామ రక్ష అయింది. 2020 సంవత్సరంలో ఆరికోడ్ గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికలు ఆమె జీవితాన్ని కీలక మలుపు తిప్పాయి. ఐయుఎంఎల్ పార్టీకి సరైన అభ్యర్థి లేకపోవడంతో చదువు, వ్యక్తిత్వం చూసిన పార్టీ నాయకులు సిమ్జితను వార్డు అభ్యర్థిగా బరిలోకి దింపారు. మహిళల కోటాలో ఆమె టికెట్ సాధించి ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిపై 538 ఓట్లతో గెలుపొందారు. ఈమె గెలుపు ఐయుఎంఎల్ పార్టీ నేతలకే ఆశ్చర్యం కలిగించింది. తొలిసారి ఇంత భారీ మెజార్టీతో గెలవడంపై ప్రతి ఒక్కరూ ఆమెను ప్రశంసించారు. 2020 నుంచి 3 ఏళ్ల పాటు పంచాయతీ సభ్యురాలుగా పనిచేశారు. భర్తకు దుబాయ్లో ఉద్యోగం రావడంతో అతనితో పాటు దుబాయ్కి వెళ్ళిపోయారు. అక్కడ ఏం చేయాలో తెలియని క్రమంలో యూట్యూబ్ను ప్రారంభించారు. అక్కడి పరిస్థితులపై లాగ్స్ చేస్తూ నెటిజన్లను ఆకర్షించారు. ఇలా ఇన్ఫ్లుయెన్సర్ స్థాయికి ఎదిగారు. అనేక వీడియోలు చేస్తున్న క్రమంలో పార్టీతో విభేదాలు వచ్చాయి. రాజకీయాల కంటే సోషల్ మీడియాపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టడంతో పార్టీకి రాజీనామా చేయించారు నేతలు. అంతేకాకుండా హిజాబ్ లేకుండా వీడియోలు తీయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. ఇలా ఆమె రాజకీయాలకు దూరమయ్యారు. అంతేకాకుండా సామాజిక అంశాలపై అవగాహన కల్పిస్తూ సోషల్ వర్కర్గా ఎదిగారు. సమాజంలో విద్య, వైద్యం ఎంత అవసరమో చెబుతూ అనేక వీడియోలు చేశారు. దీంతో ఎడ్యుకేషన్ హెల్త్ కమిటీ సభ్యురాలుగా గుర్తింపు పొందారు. ఇలా సామాన్యమైన కుటుంబంలో పుట్టిన సిమ్జితా ముస్తఫా తాజాగా కేరళలోని కోజికోడ్ బస్సులో ప్రయాణిస్తూ తీసిన వీడియో పెద్ద చర్చకు దారితీసింది. ఆమె తీసిన వీడియో కారణంగా ఒక కుటుంబం చేతికి అందివచ్చిన కొడుకును కోల్పోయింది. ప్రస్తుతం ఆ కుటుంబ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. సిమ్జితా ముస్తఫా ప్రయాణిస్తున్న బస్సులోనే దీపక్ అనే వ్యక్తి ప్రయాణించారు. తోటి ప్రయాణికుడు తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ ఓ మహిళ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో వైరల్ కావడంతో అవమానకరంగా భావించి చేయని తప్పుకు ఆరోపణలు ఎదుర్కొని ఆత్మహత్య చేసుకున్నాడు దీపక్. దీంతో ఆమెపై కేసు నమోదు చేశారు. కోజికోడ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని సిమ్జితా ముస్తఫా కోసం గాలిస్తున్నారు. ఆమె చేసిన వీడియోలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆమె దుబాయ్కి పారిపోయి ఉండొచ్చన్న అనుమానాల నేపథ్యంలో దర్యాప్తు కూడా ముమ్మరం చేశారు. ఇలా సిమ్జిత చేసిన ఒక్క వీడియో ఒకరి ప్రాణాలు కోల్పోయేలా చేస్తుందన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఒకవేళ తోటి ప్రయాణికుడు అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఆ వీడియోను పోలీసులకు చూపించి దీపక్పై ఫిర్యాదు చేస్తుంటే బాగుండేది. అప్పుడు ఆ ఘటనపై చట్టపరంగా చర్యలు తీసుకున్నట్లయ్యేది. అలా కాకుండా ఓ వ్యక్తికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అతనిపై ఆరోపణలు చేయడం సరైంది కాదంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇలా బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు తీసిన వీడియో ఆమె మెడకు బలంగా చుట్టుకుంది. అయితే సిమ్జితాను పోలీసులు పట్టుకుంటారా? పట్టుకుంటే ఎలాంటి శిక్ష పడుతుంది? చివరకు ఈ కేసు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది. ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.